అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి ఒక 2, 3 సబ్స్క్రైబర్స్ అడిగున్నారండి బ్యాంగిల్స్ కోసం ఎట్లా ప్లాన్ చేయాలని చెప్పి. సో, ఆడవాళ్ళకి బంగారు గాజులు వేసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడున్న ప్రైసెస్ అంటే గోల్డ్ అనేది చాలా ప్రెషియస్ అయిపోయింది. గోల్డ్ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి, మనకి ఒక 2 తులాలైనా, 3 తులాలైనా అంత ఈజీగా మనం అట్ ఎ టైమ్ క్యాష్ పే చేసి తీసుకోలేం కదా! అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. సో, అందరూ కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం మనం ఈజీగానే 1 ఆర్ 2 ఇయర్స్ మనం ప్లానింగ్ వేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చి మనకి 1 ఇయర్‌లో ఒకరడిగారండి. 2 ఇయర్స్‌లో ఒకరడిగారు. సేమ్ 3 తులాలకి అడిగారనమాట. అంటే 30 గ్రామ్స్‌లో 1 ఇయర్‌లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? లేదా 2 ఏళ్లలో ఎట్లా తీసుకోవాలని. సో, నన్నడిగితే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇన్‌కమ్ బట్టే కదండీ మనం ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఏమంటే 20,000 అబోవ్ సాలరీ ఉండి 1,00,000 వరకు ఉన్నవాళ్ళు ఒక 2 ఇయర్స్‌లో తీసుకోవచ్చు. ఎందుకంటే 20 అంటే 20,000 కాదులెండి. అంటే మీరు సేవింగ్స్ అట్‌లీస్ట్ ఒక నెలకి 10,000-15,000 చేసుకోగలిగితే మనకి ఒక 1 ఇయర్‌లో ప్లాన్ చేయొచ్చు. చిట్టు వేసుకోవడమో, లేదా డివిడెండ్ చిట్టు వేసుకోవడమో, కొంచెం గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి తీసుకోవచ్చు. బట్ అస్సలు సేవింగ్స్ చేయలేని వాళ్ళకి మాత్రం అంటే వచ్చే ఇన్‌కము ఇంటికే సరిపోతుందనే వాళ్ళకి మాత్రం కొంచెం నిదానంగానే ప్లాన్ చేసుకోండి. సో, ఇక్కడ నేను 2 ఐడియాస్ ఇచ్చాను. 1 ఇయర్ లోపు ఎట్లా చేసుకోవాలి, లేదా 2 ఇయర్స్ లోపల. లేదు మీ ఇన్‌కమ్ ఇంకా తక్కువగా ఉంది, ఇంత సేవింగ్స్ చేయలేమనేవాళ్ళు కొంచెం మనం గడువనేది పొడిగించుకోవాలి. అంతే మనం చేయాల్సిందేమీ లేదండి. టార్గెట్ పెట్టుకోవాలి. ఒక 2, 3 ఏళ్లలో లేదా 3 ఏళ్ళో, 4 సంవత్సరాలో ఇట్లా మీరు టార్గెట్ పెట్టుకుంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగానే బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. బట్ ఈ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం ఇంక వేరే ఖర్చులనేది మాత్రం పూర్తిగా తగ్గించాలి. అంటే ఇంక బట్టలు కొనుక్కుంటూ ఉండడం, ఫ్రీక్వెంట్‌గా ఏదైనా కొంటూ ఉంటారు కదా! అడిషనల్‌గా. సో, అవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా బంగారం కొనాలి అంటే మాత్రం ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఒక పెద్ద టార్గెట్ ఒక 20 తులాలో, 20 గ్రాములో, 30 గ్రాములో ఇట్లా టార్గెట్ చేసి పెట్టుకున్నప్పుడు ఒక వస్తువు కొనాలని మిగిలిన ఖర్చులు కొంచెం తగ్గించుకుంటూ అంటే మినిమమ్ నీడ్స్ కాదండి. ఇంట్లో నిత్యావసరాలు కాకుండా ఇంకేదైనా అనవసరమైన వాటికి పెడుతున్నామేమో చూసుకొని బట్టలు లాంటివి, ఇంకేదైనా 1 గ్రామ్ జ్యువెలరీ, ఇంకేదైనా వేరే వాటి మీద పెడుతుంటారు కదా! సిల్వర్ కొనడం, స్టీల్ పాత్రలు ఇట్లా ఏదో ఒకటి కొంటూ ఉంటారు కదా! అవన్నీ కూడా అవాయిడ్ చేసేస్తే కొంతవరకి మీరు ఒక నెలకు ఒక 2, 3 వేలు కూడా సేవింగ్స్ అవుతాయి. సో, మీరు తొందరగా ఈ గోల్డ్ టార్గెట్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూద్దామండి మనకు వెరీ ఇంపార్టెంట్ జ్యువెలరీస్‌లో జనరల్‌గా లేడీసు మామూలుగా అయితే బొందు చైన్ కామన్ అందరికి పెళ్ళైన ఆడవాళ్ళకి. ఇంకా బుట్ట కమ్మలు పెట్టుకుంటారు. మినిమమ్ ఒక 4, 5 రింగ్స్ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. నెక్లెస్ ఉండాలి. ఒక స్మాల్ నెక్ చైన్ ఏదైనా అంటే బొందు చైన్‌తో పాటు ఒకటి నల్ల పూసలు వేసుకుంటారు. లేదా ఏదైనా చిన్నపాటి చైన్ వేసుకుంటారు. అంటే సింపుల్‌గా రెడీ అవ్వడానికి. బట్ ఇవేవి పెట్టుకున్నా కూడా వీటితో పాటు బ్యాంగిల్స్ అనేది కూడా ఉంటే కొంచెం ఫుల్‌ఫిల్‌గా అనిపిస్తుంది. మనం రెడీ అయ్యాము ఒక ఫంక్షన్‌కి, ఒక పెళ్ళికో, లేదా ఒక టెంపుల్‌కో ఏదైనా కూడా మినిమమ్ ఈ నగలు మనకు ఉన్నట్టయితే కొంచెం అట్‌లీస్ట్ మనం కొంచెం మనకు మనం నిండుగా ఉన్నాము అనిపిస్తుంది. జనరల్‌గా ఆడవాళ్ళ మెంటాలిటీ చెప్తానండి. సో, అందుకని ఇవి మినిమమ్ ఉంటాయి. సో, వీటిల్లో ఏదైనా లేని వాళ్ళు కూడా వన్ బై వన్ టార్గెట్ పెట్టుకోండి. ఒక వస్తువు కొన్న తర్వాత ఇంకొక వస్తువుకి టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ కూడా ఒకేసారి పెట్టి కొనాలంటే ఇప్పుడేమి గోల్డ్ ప్రైస్ అంత తక్కువగా లేదు కాబట్టి వన్ బై వన్ టార్గెట్ పెట్టుకోండి. ఇక 3 సవర్లు కానీ లేదా 3 తులాలు. సవర్లంటే మనకిక్కడ తిరుపతి జిల్లాలో 8 గ్రామ్స్ ఒక సవరండి. అట్లా 3 సవర్లనుకున్న 24 గ్రాములవుతుంది. బట్ మనకి 3 తులాలు అడిగారు. తులాలంటే నాకు తెలిసి 10 గ్రాములు ఒక తులం. సో, అందుకని 3 తులాలంటే 30 గ్రామ్స్ లెక్కన మనం ఇక్కడ టార్గెట్ అనేది అడిగారు. సో, 30 గ్రామ్స్ అంటే 3 తులాలు ఇది మన టార్గెట్‌గా తీసుకుందాము. అప్పుడు 2 బ్యాంగిల్స్ తీసుకునే వాళ్ళున్నారు. 4 బ్యాంగిల్స్ తీసుకునే వాళ్ళున్నారు. బట్ 3 తులాల్లో 4 బ్యాంగిల్స్ తీసుకుంటే కొంచెం డెలికేటెడ్‌గా ఉంటాయండి. కాబట్టి నేను చెప్పే ఐడియా ఏమంటే ఈచ్ బ్యాంగిల్ 15 గ్రామ్స్ లెక్కన 2 బ్యాంగిల్సే తీసుకున్నారనుకోండి మంచిగా కొంచెం సాలిడ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. మంచిగా లైఫొస్తాయి. సో, మనకి 2 బ్యాంగిల్స్ అనేది మంచి డిజైన్ చూసుకున్నామనుకోండి, అంటే లైఫ్ టైమ్ వచ్చేటటువంటి ఎవర్ గ్రీన్‌గా ఉన్నటువంటి మోడల్‌లు చూసుకోండి. కొంచెం లైఫ్ వచ్చేటటువంటిది మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కొన్ని డిజైన్స్ కూడా అడిగారండి బ్యాంగిల్స్. అది నేను ఇంకొక వీడియోలో పెడతాను. అంటే 2 తులాల నుంచి 3 తులాల్లో ఒక 2 బ్యాంగిల్స్ ఎంత సైజు, ఎట్లా డిజైన్స్ వస్తాయనేది ఇంకొక వీడియోలో సెపరేట్‌గా పెడతాను. సో, ఇట్లా మంచిగా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే 30 గ్రాముల్లో 2 బ్యాంగిల్స్ అనేది చాలా బాగుంటుంది.
సో ఇక్కడేమంటే 2 ఐడియాస్ ఇస్తానండి. 1 ఇయర్‌కి ఒక ఐడియా, 2 ఇయర్స్‌కి ప్లానింగ్ ఒక ఐడియా ఇస్తాను. ఇప్పుడేం పర్ గ్రామ్ మనకి ఎంతుంది గోల్డ్ రూ. 7,945 పర్ గ్రామ్ అంటే 8,000కైతే చేరుకుంటోంది. కాబట్టి మనం అనుకున్నది 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరగొచ్చు. సో అందుకని యావరేజ్‌గా నేను 8,400 అనేది పర్ గ్రామ్‌గా కాలిక్యులేట్ చేసి 30 గ్రామ్స్‌కైతే మనకి క్యాషే 2,52,000 అవుతుంది. సో చిట్టు వేసుకుంటే మనకి జీఎస్టీ మాత్రమే ఉంటుంది. సో వీఏ అనేది లేకుండా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ జీఎస్టీ యాడ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే చిట్టు ప్లాన్ చేసుకునే వాళ్ళు 22,900 వరకు మనం చిట్టుకే కట్టాలి. సో ఇంత బల్క్ అమౌంట్ 1 ఇయర్‌లో మనం సేవింగ్స్ చేయాలంటే కష్టమే. అంటే ఎవ్రీ మంత్ మీరు 22,000, 23,000 అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కష్టమే. కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకైతే ఓకే. అంటే 1,00,000 పైన 2,00,000, 3,00,000 సాలరీ తీసేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదండి. వితిన్ 11 మంత్స్‌లో చిట్టు వేసేసుకొని గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. బట్ మనకు అడిగిన వాళ్ళు మిడిల్ క్లాస్ అనే అనుకుంటున్నాను నేను. సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక పెద్ద వస్తువు ఇప్పుడు 30 గ్రాములనేది చిన్న వస్తువేం కాదు. అంటే నేను మిడిల్ క్లాస్ వాళ్ళని ఉద్దేశించే చెప్తున్నాను. సో ఇక్కడ 3 ఐడియాస్ ఫాలో చేయాలండి. ఒకటి పాత బంగారం ఉంటే కొంత ప్లెడ్జ్ పెట్టడం. కొన్ని బంగారు కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్ కొంటూ అంటే సేవింగ్స్ చేసుకుంటూ రావడం. డివిడెంట్ చిట్టు ఒకటేసుకోవడం. అంటే మనకు తోపుడు పోయే, పాట పోయే చిట్టు ఉంటుంది కదా! అది వేసుకోవడం. ఉదాహరణకి మీరిప్పుడు గోల్డ్ ప్రైస్ మీ దగ్గర ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మనకి 2,52,000 అయింది. జీఎస్టీ యాడ్ చేసుకుంటే 7,560 అంటే మనకి చిట్టు వేసుకుంటే గనక కాయిన్స్ అవన్నీ ఎక్స్‌చేంజ్ చేసుకొని చిట్టు వేసుకుంటే గనక 2,59,000 చిల్లర అంటే 2,60,000 టార్గెట్ అండి. అంటే చిట్టు వేసుకుంటే ఒకవేళ డైరెక్ట్‌గా కొనాలంటే ఇంకా మనకి వీఏ పడుతుంది. అట్‌లీస్ట్ 10% అయినా పడుతుంది కాబట్టి నేనది యాడ్ చేయట్లేదు. సో మనం ఇట్లా పెద్ద వస్తువు కొనాలంటే డైరెక్ట్‌గా మనం కొనలేం కాబట్టి చిట్టు వేసుకోవడం బెస్ట్ అనేది నా సజెషన్ అండి. సో 2,60,000 మనం టార్గెట్ పెట్టుకుంటే దానికి ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏదైనా ఒక డివిడెండ్ చిట్ ఒకటి వేసుకోండి. అంటే నమ్మదగ్గ కంపెనీస్‌లో వేసుకోండి. చిట్ ఫండ్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా! అందులో వేసుకోండి. ఎందుకంటే మనుషులు నమ్మి 2,00,000, 3,00,000, 5,00,000 అట్లా వేస్తే కొంచెం ప్రాబ్లమ్. ఎన్నో సంవత్సరాలుగా ఉండి తరతరాలుగా మీ పేరెంట్స్, మీ పెద్దవాళ్ళు వేస్తూ నమ్మకంగా ఉంటే ఓకే. బట్ ఎప్పటికైనా మనం ష్యూరిటీగా ఉన్నటువంటివే ప్రిఫర్ చేయాలి కాబట్టి డివిడెంట్ చిట్టు ఒక 1,50,000కి వేసుకున్నారనుకోండి. మీరు పర్ మంత్ 8,000 అనుకున్న 18 మంత్స్ పోతుంది ఇది మాత్రం. అంటే చిట్టు 18 మంత్స్ పోయినా మీరు 10థ్ మంత్ ఆర్ 11థ్ మంత్ చిట్టు పాడుకునే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు 8,000 అనుకున్నా కూడా దగ్గర దగ్గర 18-19 మంత్స్ మీరు కట్టాల్సొస్తుంది. సో ఇది మీరు ప్యారలెల్‌గా చేసుకోవాలి. 2 విషయాలండి. ఒకటి చిట్టు వేసుకుంటారు. 10వ నెలలో కానీ, 11వ నెలలో కానీ చిట్టు పాడి అమౌంట్ తీసుకునే విధంగా తీసుకోండి. సో గోల్డ్ ప్లెడ్జ్ 1,00,000 పెట్టాలి. ఈ చిట్టు వచ్చేసిన తర్వాత మీకు గోల్డ్ అనేది ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు చిట్టు వేస్తారో, డివిడెంట్ చిట్టు వేస్తారో సేమ్ అప్పుడే గోల్డ్ అనేది ప్లెడ్జ్ పెట్టి 11 మంత్స్‌కి మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అది ఒక 1,00,000 తీసుకోవాలి. సో ఇక్కడ 1,50,000కి చిట్టు వేస్తారు. అప్పుడేమైంది మనకి 2,60,000 మన టార్గెట్ కదా! సో రూ. 1,00,000 మీరు ఆల్రెడీ డిపాజిట్ చేస్తే ఇంకా 1,60,000 కావాలి. ఒకవేళ మీరు 10వ నెలలో కానీ, 11వ నెలలో కానీ చిట్టు పాడగలిగితే చిట్టు అమౌంట్‌లో నుంచి మనకు 30% తోపుడు పోయినా కూడా 1,10,000 ఆర్ 1,05,000 మీకు చేతికొస్తుంది. సో డిపాజిట్‌గా కట్టినటువంటి పాత బంగారం పెట్టి డిపాజిట్ చేసిన 1,00,000 మీరు చిట్టు పాడుకున్నది 1,55,000 పోయినా కూడా ఇంకా 55,000 మీరు ఇంకా అమౌంట్ కావాల్సొస్తుంది. ఈ లోపల మీరేమంటే ఫ్రీక్వెంట్‌గా గోల్డ్ కాయిన్స్ అనేది లేదా గోల్డ్ బార్స్ కొంటూ ఉండండి. అంటే ఒక 8 గ్రామ్స్ వరకు గోల్డ్ కొనాలి. అంటే ఈ 55,000 మీకు కవర్ అవ్వాలంటే అట్‌లీస్ట్ ఒక 8 గ్రామ్స్ వరకు కొనగలిగితే ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం మీకు ఈ గోల్డ్ కాయిన్స్ మీరు పాడిన చిట్ అమౌంటు, మీరు కట్టిన డిపాజిట్ అమౌంట్‌కి సరిపోతుంది. సో ఇట్లా 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోవాలి. సో మీకు నియర్లీ ఒక 20,000-25,000 వరకు సేవింగ్స్ చేయగలిగితేనే మీకు 1 ఇయర్‌లో అవుతుంది. అది కూడా చెప్తానండి. సో 100% మీరు వీటికే సేవింగ్స్ చేయాలి. ఇంక వేరే సేవింగ్స్ వేరే సేవింగ్స్‌కి పోయినా లేదా వేరే ఖర్చులు మీరు పెట్టుకున్నా ఇది కొనడానికి ఇబ్బందవుతుంది. సో మీ ఇన్‌కమ్ ఎంత అనేది మాకు చెప్పలేదు కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకోమని ఒక ఐడియా ఇస్తున్నాను. సో సెకండ్ ఐడియా కూడా చెప్తానండి. 2 ఇయర్స్‌కి ఈజీగానే చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ వాళ్ళు మనకేమంటే
ఇక్కడ బ్యాంకు 1,00,000 పెడతారు కదా! అది మాత్రం మీరు సెకండ్ ఇయర్ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనం ఒక టార్గెట్ అనుకున్నాం కదా! గోల్డ్ బ్యాంగిల్స్. సో, మీరు ఇంట్రెస్ట్ మాత్రమే కట్టుకోండి. 1 ఇయర్‌కో లేకపోతే 1 ఇయర్‌కి ఒకసారే కదా కడతాము, రెన్యువల్ చేస్తాము. అట్లా ఓన్లీ ఇంట్రెస్ట్ వరకు కట్టుకొని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో మీరు బ్యాంక్‌కి అమౌంట్ క్యాషు క్లియర్ చేసుకుంటూ రండి. కొంచెం అసలు వడ్డీ కట్టుకుంటూ. ఇక్కడ మాత్రం మనం చేయాల్సింది 8,000 చిట్టు వేసుకోవాలి. 5,000 అంటే పర్ మంత్ మీరు ఒక 5,000 వరకు గోల్డ్ కాయిన్స్‌కి స్పెండ్ చేయాలి. అంటే ఈ చిట్టుకి 8,000 అంటే తోపుడు పోతుంది కాబట్టి 8,000, 7,500 అట్లా పోవచ్చు. బట్ 8,000 రాశాను. సో, గోల్డ్ కాయిన్స్ ఫ్రీక్వెంట్‌గా చెయ్యాలి ఈ 1 ఇయర్‌లో. ఈ చిట్ అనేది కరెక్ట్‌గా టైం చూసి మీరు 10థ్ మంత్ కానీ, 11థ్ మంత్ కానీ పాడేసుకోవాలి. సో, ఇట్లా చేసుకోగలిగితే మీకు నెక్స్ట్ ఇంకా బ్యాంక్ చెప్పాను కదా! సెకండ్ ఇయర్ మీరు బ్యాంక్ లోన్ కొంచెం కొంచెం క్లియర్ చేసుకోవాలి. ఏదైతే ఫస్ట్ టైం మీరు గోల్డ్ చిట్ ఎట్లా వేసుకొని కట్టుకుంటున్నారో, కాయిన్స్‌కి ఎట్లయితే డబ్బు పెట్టారో, అదే విధంగా పాత బంగారం విడిపించుకోవడానికి సెకండ్ ఇయర్ మీరు కొంచెం కొంచెంగా అసలు వడ్డీ కట్టుకుంటూ క్లియర్ చేసుకోండి. బట్ ఎలాగైనా మీ పాత గోల్డ్ ఇంటికి రావడానికి 2 ఇయర్స్ పడుతుంది. ఈ విధంగా ప్లాన్ చేస్తే. నెక్స్ట్ సెకండ్ ఐడియా ఏమంటే 2 ఇయర్స్ అనేది టార్గెట్ బెస్ట్. కొంచెం బర్డెన్ తగ్గుతుంది. ఇక్కడేం చేయాలంటే గోల్డ్ కాయిన్స్ మీరు ఈ 2 ఏళ్లలో 10-15 గ్రాముల వరకు గోల్డ్ కాయిన్స్ ఫ్రీక్వెంట్‌గా కొనుక్కుంటూ రావాలి. బార్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ మీకు ఏదైనా ఒకటే. నెక్స్ట్ గోల్డ్ చిట్టు వేసుకోవాలి. ఎప్పుడంటే సెకండ్ ఇయర్ వేసుకోవాలి. 1 ఇయర్ అంతా ఇక 2 ఇయర్స్ అనుకున్నాం కదా టార్గెట్. ఫస్ట్ ఇయర్ అంతా గోల్డ్‌గా మీరు కాయిన్స్ కొంటూ ఉంటారు. ఒక 15 గ్రామ్స్ అనుకుందాము. సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మీరు గోల్డ్ చిట్టు వేసుకోవాలి. అప్పుడు నెలకు 8,000 వరకు కట్టారనుకోండి. ఇక్కడ మీకు అప్రాక్సిమేటెడ్‌గా అటు ఇటు గోల్డ్ రేట్ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది కదా! ఒక 10 గ్రామ్స్ వరకు మీరు అక్యుములేట్ చేయగలిగితే చిట్టు వేసుకొని, నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎండింగ్‌లో ఇంక సెకండ్ ఇయర్ అయిపోయేటప్పుడు మనం గోల్డ్ కొనాలి కాబట్టి, అప్పుడు కొంత బంగారం, పాత బంగారం గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోవాల్సొస్తుంది. అది ఎలాగో చెప్తాను. ఎగ్జాంపుల్‌గా రఫ్‌గా క్యాలిక్యులేషన్స్ చేయండి. 2 ఇయర్స్ మన టార్గెట్ కదా! మొదటి 12 నెలల్లో మీరు ఒక 12 గ్రామ్సే మీరు గోల్డ్ కాయిన్స్ కొన్నారనుకుందాము. చిట్టు వేసిన అమౌంట్‌కి ఒక 10 గ్రాములు గోల్డ్ వస్తుంది. సో, 22 గ్రాములయింది కాబట్టి, మిగిలిన 8 గ్రాములకి మనం 30 గ్రామ్స్‌లో బంగారు గాజులు అనుకున్నాం కదా! సో, మిగిలిన వాటికి గోల్డ్ అంటే 8 గ్రామ్స్‌కి మీరు గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోండి. సో, ఇది కూడా అంతే. 2 ఇయర్స్ అవుతుంది. బట్ ఇక్కడ తక్కువ 8 గ్రాములకి మీరు గోల్డ్ ప్లెడ్జ్ పెడతారు కాబట్టి పాత బంగారం. ఆ తర్వాత మీరేదైనా కొంచెం కొంచెం కట్టుకొని క్లియర్ చేసుకోవచ్చు థర్డ్ ఇయర్ నుంచి. బట్ ఇక్కడ మీకు ఎక్కువ 2 ఇయర్స్ టైం పెట్టుకున్నారు కాబట్టి బర్డెన్ తగ్గుతుంది. అమౌంట్ అనేది తగ్గుతుంది. సో, మీకు ఇక్కడ గోల్డ్ కాయిన్స్ అనే దానికి ఎవ్రీ మంత్ 1.6 గ్రామ్స్ వరకు కొనాలి 1 ఇయర్ వరకు. అంటే మీకు 8,000 చిల్లర పైనే పడుతుంది. గోల్డ్ చిట్టికి 8,000 అనుకున్నా కూడా మీకు ఒక 10 గ్రామ్స్ వరకు గోల్డ్ సేవింగ్స్ చేయగలుగుతారు. సో, 900 మిల్లీగ్రామ్స్ వరకు సేవ్ చేయాల్సొస్తుందండి ఎవ్రీ మంత్. సో, ఇదండి. సో, ఈ 30 గ్రామ్స్‌కైతే ఈ విధంగా ప్లాన్ చేయండి. 2 ఇయర్స్ ఈ 2 ఇయర్స్ ప్లాన్ అనేది కొంచెం అందరికీ కూడా ఈజీగానే ఉండొచ్చు. అంటే ఒక 15,000 వరకు సేవింగ్స్ చేసుకోగలము అనేవాళ్ళు. అది కూడా గుర్తుపెట్టుకోండి. వేరే సేవింగ్స్ పెట్టుకుంటే ఇంక మీ వచ్చే ఆదాయాన్ని బట్టి మీరు అదర్ సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. బట్ ఓన్లీ గోల్డే కొనాలి, మాకు ఆదాయం ఇంత అనేవాళ్ళు ఇట్లా బడ్జెట్ వేసుకొని ప్లాన్ చేసుకోండి. ఇది 30 గ్రామ్స్‌కైతే నేను లెక్క చెప్పానండి. బట్ 20 గ్రామ్స్‌లో 2 గాజులు కూడా తీసుకోవచ్చు. మనకి 10 గ్రామ్స్‌లో కూడా మంచిగానే డిజైన్స్ వస్తాయి. అంటే ఈచ్ బ్యాంగిల్ 10 గ్రామ్స్ అంటే 2 బ్యాంగిల్స్‌కి 20 గ్రామ్స్‌లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెసే ఫాలో అవ్వండి. మీకు అమౌంట్ అయితే తగ్గుతుంది. కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకోండి. 30 గ్రామ్స్, 20 గ్రామ్స్ పైన ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం మిడిల్ క్లాస్ వాళ్ళు 20 గ్రామ్స్ పైన ఒక 30 గ్రామ్స్ వరకు మనం బ్యాంగిల్స్ కానీ ఇంకేదైనా అండి తీసుకోవాలి అనుకున్నప్పుడు లాంగ్ డ్యూరేషనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకేసారి మనం పెట్టి తీసుకోగలిగితే ఆ విషయం వేరు. బట్ అట్లా కాకుండా మనం సేవింగ్స్ చేసుకుంటూ మన టార్గెట్‌ని అచీవ్ చేయాలి కాబట్టి, సో, సేవింగ్స్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయండి. అంటే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్, ఈ గోల్డ్ కాయిన్స్ కొనడం, బార్స్ కొనడం, చిట్టు వేసుకోవడం ఇవే మీరు చేసుకోండి. ఒక 2, 3 రకాల సేవింగ్స్ చేయండి. చిట్టు కూడా మనకి బెస్టే. మనకి గోల్డ్ చిట్టు వస్తుందో, ఒక నెల ముందుగా చిట్టు పాడేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు ఈ నెల గోల్డ్ కొనుక్కోవాలి, చిట్టు అయిపోతుంది అని చెప్పి మనం ఈ డివిడెంట్ చిట్టు ఏదైతే ఎగ్జాక్ట్‌గా అప్పుడే తీసుకుందాము, వడ్డీ ఎందుకు లాస్ అయ్యేది అట్లా అనుకుంటే మాత్రం కొన్నిసార్లు మనకి ఎక్కువ పోవచ్చు, తక్కువ పోవచ్చు. సో, యావరేజ్‌గా చూసుకోండి. ఒక 30% వరకు డివిడెంట్ పోయిందంటే మీరు డివిడెంట్ చిట్టు పాడేసేయండి. సో, ఇట్లా ప్లాన్ చేసుకుంటే గనక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 2 ఇయర్స్‌లో నన్నడిగితే
మనం బ్యాంగిల్స్ అనేది చక్కగా తీసుకోవచ్చండి. సో ఏదైనా కూడా ఆదాయం బట్టే కాబట్టి మీకొచ్చే ఆదాయాన్ని బట్టి మీరు ఎన్ని గ్రాముల్లో గాజులు కొనుక్కోవాలి. మినిమమ్ మనకి 8 గ్రామ్స్‌లో కూడా బ్యాంగిల్స్ ఉంటాయండి. చక్కగా వాడుకోగలిగితే అకేషన్ వైస్‌గా మీరు పెట్టుకుంటాము అంటే ఈచ్ బ్యాంగిల్ 8 గ్రామ్స్ లెక్కన కరెక్ట్‌గా 2 సవర్లకి 2 గాజులు. అంటే సవర్ అంటే 8 గ్రాములు అన్నాను కదా! అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మీరు కూడా 30 గ్రామ్స్ అని అడిగారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. సో మన పిండి కొద్దే రొట్టె అన్నట్టుగా మన సేవింగ్సు, మన ఐడియాసు, మనకున్న బడ్జెట్ బట్టి, మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలండి. సో ఇది 30 గ్రామ్స్‌కి 2 ఇయర్స్ ప్లానింగ్ ఆర్ 1 ఇయర్ ప్లానింగ్ అయితే ఇట్లా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానండి. తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ కంటెంట్స్ కూడా చూడండి. బోలెడు ఆడవాళ్ళకి సంబంధించి ఇంటి నుంచే ఎర్నింగ్స్ చేసుకోవడానికి చిన్న చిన్న బిజినెస్ ఐడియాసు, అదేవిధంగా గోల్డ్ సేవింగ్ ఐడియాసు, మనీ సేవింగ్ ఐడియాసు, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, ఆడపిల్లలైతే గోల్డ్స్ ఎట్లా సేవింగ్స్ చేయాలి, ఇలాంటి బోలెడు వీడియోస్ ఉన్నాయి. కంటెంట్ చూడండి. మీకు యూజ్‌ఫుల్ కంటెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు మన ఛానల్‌ని ఫాలో చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.